ఫిబ్రవరి 7న హైదరాబాద్ సాగర హారం చుట్టూ కూడా లక్షల డప్పులు వేల గొంతులు అనే ఒక సాంస్కృతిక మహా ఉద్యమం జరగబోతా ఉన్నది. ఈ సాంస్కృతిక ఉద్యమానికి సంఘీభావంగా మద్దతుగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా అయితే ఒక న్యాయమైన డిమాండ్ న్యాయమైనటువంటి ఆకాంక్షని బలపరుస్తూ కదిలినామో అట్లాగే సప్పండ వర్గాలు వర్ణాలు అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి మద్దతు కూడా ఈ లక్షల డప్పులు వేల గొంతులకు వస్తా ఉన్నది. అందులో భాగంగా బుద్ధిజీవులుగా ఆలోచన పరులుగా అంబేద్కర్ ఆలోచన పరులుగా సామాజిక ఉద్యమకారులుగా ప్రజాస్వామిక విలువల గౌరవించే వాళ్ళంగా ఇవాళ ఈ న్యాయమైన డిమాండ్కు సంఘీభావంగా మైనారిటీ వర్గాలు కూడా లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి కదిలి వస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేవలం మాదిగలకు మాత్రమే కాదు, అట్టడుగున ఉన్నటువంటి అణగారిన ప్రజల యొక్క ఆకాంక్షను వెలిపుచ్చడంతో పాటు ఉద్యమాన్ని నిర్మించే దిశగా కూడా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఉన్నది. ఇది న్యాయమైన డిమాండ్. ఇప్పుడు జరుగుతున్నది ధర్మయుద్ధం కాబట్టి నువ్వు అటా ఇటా అని తేల్చుకునే సందర్భం లోపల మనం ఎటు అని తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా లక్షల డప్పుల కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతా ఉన్నాయి, కదిలి వస్తా ఉన్నాయి. నాకు తెలిసి ఇది ప్రపంచ చరిత్రలో ఒక సాంస్కృతిక ఉద్యమంగా రూపుదిద్దుకోబోతా ఉన్నది. గిన్నీస్ బుక్ రికార్డు కూడా కాబోతా ఉన్నది. మిత్రుడు అడిగినట్టు ఎల్బీ స్టేడియం నుంచి అందరూ గుమిగూడిన తర్వాత అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ దగ్గర నుంచి చుట్టూ తిరిగి సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ఒక మహా ప్రదర్శన ఉండబోతా ఉన్నది. కార్యాచరణను మాన్య శ్రీ మందకృష్ణ గారు ప్రకటిస్తారు. ప్రస్తుతానికైతే ఇట్లా అనుకొని ఉన్నాం. ఈ కార్యక్రమం గ్రామాన ఇప్పటికే పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు, తర్వాత న్యాయమైన డిమాండ్కు మద్దతు తెలిపే శక్తులన్నీ కూడా ఏకమై ఈ ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కూడా ప్రచారాలు చేస్తా ఉన్నారు. కళాకారులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి కులాలకు మతాలకు అతీతంగా ఈ న్యాయమైన డిమాండ్ అని చెప్పి అన్ని వర్గాల కళాకారులు కూడా వందలాదిగా వచ్చి పాటలు పాడి తర్వాత సీడీలను ఆవిష్కరించి గ్రామాన డప్పులు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బహుశా ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితి జరగలేదు. ఒక జాతి విముక్తి కోసం ఇన్ని జాతులు కలిసి రావడం కూడా గొప్ప విశేషంగా కనబడతా ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే ఆశ నాకున్నది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే భావన నాకున్నది. నిలబెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. సాక్షాత్ అసెంబ్లీలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదేవిధంగా అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా దీన్ని వెంటనే అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఆయన మాట మీద నమ్మకం ఉంది. నేను దాన్ని ఆయన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటాను. అత్యున్నత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, దేశ ప్రధానమంత్రి కూడా మద్దతు ప్రకటించిన తర్వాత, రాష్ట్రంలో సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయాన ప్రకటించిన తర్వాత జాప్యం జరుగుతున్న సందర్భాన్ని మందకృష్ణ గారి దాకా ప్రస్తావించినట్టు నేను భావిస్తున్నాను. ఈ జాప్యం జరుగుతుందంటే ఎవరో ఒకరు అడ్డు తగులుతున్నట్టే కదా. ఈ అడ్డు తగులుతున్నటువంటి 1-2 కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని ఇందాక మందకృష్ణ ప్రస్తావించిన విషయం మీరు చెప్తుంటే వాటికి తలొక్కితే మరి ఇవాళ సుమారు 70 లక్షల పైగా ఉన్నటువంటి మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గాలు మద్దతు కొంచెం దూరం అయ్యే ప్రమాదం అయితే ఉంది కదా. నాకు తెలిసి అటువంటి ఈ మద్దతును దూరం చేసుకునేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని అనుకోను. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇన్ని సామాజిక ఉద్యమకారులు తర్వాత ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఈ న్యాయమైన డిమాండ్ ఇంత పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు ఈ ప్రజల కోరికను పట్టించుకోకుండా ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని నేనైతే అనుకోను. సామాజిక ఉద్యమకారుడు అయినప్పుడు కూడా నేను కూడా ఒక మైనార్టీ బిడ్డను. ఈ మైనార్టీ బిడ్డగా ఉన్న నేను, నాతో పాటు ఉన్నటువంటి మైనార్టీ సంఘాల సమూహాలు కూడా కలిసి వచ్చి మందకృష్ణకు మద్దతు ఇస్తున్నాయంటే ఇది న్యాయమైన డిమాండ్, ఇది ధర్మయుద్ధం జరుగుతుందనే విషయాన్ని మేము నమ్మి ఆయనకు సంఘీభావం తెలపడం కాదు, ప్రత్యక్షంగానే నిలబడి మద్దతు తెలుపుతున్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఆ రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చి ఇంకా అనుమానాలు, అపోహలు, వృత్తాలను చూడడం అనేది ఇది ఒక అవివేకమైన చర్య అవుతుంది. తర్వాత దానికి మద్దతు కూడా లభించదు. ఆయన కండువ మారదని స్పష్టంగా చెప్తున్నారు, మార్చనని కూడా చెప్తున్నారు. కండువ మారలేదు 30 ఏళ్లలో కాబట్టి రేపు కూడా మారదనే విషయం ఉంది కాబట్టి ఆ విశ్వాసంలో తీసుకునే ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి మద్దతు ఇస్తా ఉన్నాం. ఇది రాజకీయాలకో లేకపోతే మతాలకో కులాలకు వ్యతిరేకం కాదు. ఇది ఒక ఎస్సీ వర్గీకరణ అనేది 30 ఏళ్ల సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో అలుపెరగకుండా ఉద్యమించినటువంటి వాడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కేవలం మాదిగలకు మాత్రమే కాదు, సప్పండ వర్గాల్లో ఉన్నటువంటి అనేక మందికి ఇవాళ న్యాయం జరిగింది. చాలా సామాజిక అంశాలు తీసుకుని ఆయన ఉద్యమించినారు. కేవలం తెలంగాణకు పరిమితం కాలేదు, ఆంధ్రప్రదేశ్ పరిమితం కాలేదు, ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన అణగారిన వర్గాల గొంతుకగా నిలబడి ఉద్యమించినాడు. కాబట్టి ఆయన పట్ల విశ్వాసం ఉంచాం. ఇప్పుడు కూడా మాకు బలమైన విశ్వాసం ఉంది. ఆయన నాయకత్వంలో భవిష్యత్తులో చాలా ఉద్యమాలను నిర్వహించబోతాం.